శిలాజిత్. శిలాజిత్ గురించి మన వేదాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. అథర్వణ వేదంలో చెప్తారు. శిలాజిత్ అనే ఔషధంతో మన అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అలాగే మన హార్మోన్స్‌ను కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి. శిలాజిత్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఒరిజినల్ దొరకాలి మనకి. అందరూ శిలాజిత్ అనే చెప్తారు. అందరూ కూడా హిమాలయన్ శిలాజిత్ అనే చెప్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఇది గిల్జిత్ అనే పర్వత శ్రేణుల నుంచి హిమాలయాస్‌లో ఉన్న హై మాట అంటే 18,000 హై ఫీట్ ఉంటుంది. అక్కడ దొరికే శిలాజిత్ మాత్రమే మనకి దాంట్లో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి మనకి. ఆ శిలాజిత్‌ని మనం సేకరించడమే కాదు, దాన్ని మళ్ళీ కొన్ని సూర్యతాపి పద్ధతుల ద్వారా దాన్ని పూర్తిగా దాంట్లో హెర్బల్స్ కొన్ని కలిపి దాన్ని శుద్ధి చేస్తారు. ఇలాంటి శిలాజిత్ మార్కెట్లో అంటే ప్రపంచంలోనే హిమాలయాల్లో దొరికేటువంటి ఈ గిలిజిత్ పర్వతాల మీద దొరికే శిలాజిత్కి మంచి గిరాకీ ఉంది. ప్రపంచంలో అన్నిటికన్నా స్వచ్ఛమైన శిలాజిత్ అది ఆ గిలిజిత్ పర్వతాల్లో దొరికే శిలాజిత్తే. ఆ శిలాజిత్తో ఎన్నో ఔషధాలు తయారు చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. అంటే ఎలా వాళ్ళు ఛార్జ్ చేస్తారంటే గ్రామ్ మీద ఛార్జ్ చేస్తారు. మనకి బయట చాలా చోట్ల దొరుకుతాయి. అది 5th గ్రేడ్, 6th, 7th, 8th, 9th అలా అన్ని గ్రేడ్స్ ఉంటాయి దాంట్లో. కానీ మనకి ఫస్ట్, సెకండ్ గ్రేడ్ దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. దాన్ని మనం తీసుకురావడం కూడా చాలా కష్టమైన విషయం. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఈ శిలాజిత్ మనం తీసుకురాగలిగాం. ఈ శిలాజిత్ ఇది అసలు స్వచ్ఛమైనది ఎలా టెస్ట్ చేసుకోవాలంటే ఇట్స్ అ సింపుల్ టెస్ట్. మనం ఇంతకుముందు చూసాం. వాటర్లో వేసుకుంటే మెల్లగా అది పూర్తిగా కరిగిపోతూ ఉంటుందన్నమాట. అది ఒక మంచి శిలాజిత్ అని చెప్పొచ్చు. ఇంకా ప్యూరిటీ చూడాలి ఈ శిలాజిత్ అని అంటే మంచి శిలాజిత్ అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ శిలాజిత్ మీకు ఇట్లా చూస్తుంటే తెలుస్తుంది. ఈ శిలాజిత్లోంచి మనం కొంచెం తీద్దాం. చూడండి, ఇట్లా వెలిగిస్తే ఇది ఒక చిన్న బబుల్లాగా అయింది చూడండి. అది కరిగి ఇంకా కొంచెం లావుగా అయింది. చూసారు కదా? దీన్ని మనం ఇలా తీసామంటే ఇప్పుడు ఇది వేడిగా ఉంది బాగా. ఇది ఇలా పౌడర్ అయిపోతుంది అంటే నల్లగా. చూసారు కదా? నల్లగా పౌడర్ అయిపోతుంది ఇదంతా కూడా. మనం ఇంకా కొంచెం బర్న్ చేయలేదు, చేస్తే ఇదంతా ఇలా పొడిగా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా? ఇది సన్నగా ఉన్నది కాస్త కొంచెం ఇలా బబుల్లాగా ఇట్లా అయ్యిందన్నమాట ఇది. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఏదైతే అంటుకుందో అది మెత్తగా పొడిలాగా అయిపోతుంది అన్నమాట అండి. ఇట్లా బూడిదిలాగా నల్లగా చూడండి ఇలా పొడి అయిపోతుంది. చూసారా? ఇది ఎక్కడి వరకు అయితే మనం అంటించామో అక్కడి వరకు పొడి అయిపోతుంది. ఇలా మెత్తగా పొడి అయిపోతుంది. అదే ఒరిజినల్ కాదనుకోండి, అది ఇలా తీగలాగా అంటుకుని అది ఒక దాంట్లో ప్లాస్టిక్ కలిస్తే ఎట్లా మనకి అంటుకుంటుందో అలా అంటుకుంటుంది. ఈ ఒరిజినల్ శిలాజిత్ ఎప్పుడు కూడా ఇలా పొడిమైపోతుంది అన్నమాట అండి. ఇది కూడా ఒక టెస్ట్. మనం చేసే టెస్టుల్లో ఇది ఒరిజినల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఇలా మీరు రోజు తీసుకునే క్వాంటిటీలో మీరు తీసుకోవాల్సిన క్వాంటిటీ శిలాజిత్ ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఇంత చూసారు కదా? ఇది ఒక పీనట్ బఠానీ గింజ అంతా ఉన్నది. ఇంత గింజ ఇది సరిపోతుంది అన్నమాట. మీరు తీసుకునేటప్పుడు స్పూన్లో అట్లా తీసుకుని దీన్ని మీరు వాటర్లో వేసేసుకోవచ్చు. అలాగే మీరు ఇది తీస్తున్నప్పుడు కూడా ఇది మీరు ఇట్లా తీస్తుంటే కూడా మీరు వెదర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది శిలాజిత్. ఇప్పుడు బయట బాగా వేడిగా ఉందనుకోండి, ఇది కొంచెం మెల్ట్ అవుతుంది. చల్లగా ఉందనుకోండి బయట, ఇది కొంచెం గట్టిగా అవుతుంటుంది. న్యాచురల్గా దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట.
ఇప్పుడు మనము కొంచెం వేడిగానే ఉంది కాబట్టి మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా మనకి స్పూన్‌తో వస్తుందన్నమాట. అదే వింటర్‌లో అనుకోండి గట్టిగా ఉంటది. కొంచెం దానికదే గట్టిగా అవుతుంది. దాన్ని కొంచెం పెట్టి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని మీరు దీన్ని చక్కగా వాటర్‌లో కలపొచ్చు. ఇప్పుడు ఇది చూసారు కదా! ఈ వాటర్‌లో మీరు ఇలా ఇలా పెట్టేసినట్టయితే అది దానికదే మీకు మెల్లగా వాటర్‌లో కలిసిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన వాటర్ ఇలా ఉంది కదా! చూడండి కొంచెం సేపు తర్వాత ఇది వాటర్‌లో కలుస్తుంది చూడండి. మెల్లగా కలిసిపోతుందన్నమాట. ఇది మొత్తం అంతా కూడా వాటర్‌లోకొచ్చేస్తుంది. ఇది వెంటనే మనం ఇలా ఒక పౌడర్ కలిపినట్టు కలవదు. మెల్లగా వాటర్‌లో అవుతూ ఉంటుంది. మీరు దగ్గర నుంచి గనక మీకు చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ వాటర్‌లో కలవడం అనేది తెలుస్తా ఉంటుందన్నమాట. సో, మెల్లగా వాటర్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మీకు వాటర్‌లో వచ్చేస్తది. కొంచెం సేపు ఉంచాలి. కొంచెం. ఇది నేను నార్మల్ వాటర్ పెట్టాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళు గనక తీసుకుంటే ఇంకా చాలా తొందరగా మీకు కలుస్తది. వాటర్ డార్క్ బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తది. ఈ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్యూరిటీయా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ కలర్ రావాలి. అదే మీకు ప్యూరిటీ కాదనుకోండి వేరే కలర్స్ అన్నీ వస్తాయి. సారీ. వేరే కలర్స్ అన్నీ వస్తాయి మీకు. ప్యూరిటీ కాకపోతే. చూసారా ఇందులో? కలర్ మంచిగా ఇంకా డార్క్ అవుతుంది. ఎందుకంటే ఇంకా మనకి ఇంకా కరగాలి ఇది. ఇది కరుగుతా ఉంటే ఇంకా డార్క్ అవుతా ఉంటుందన్నమాట. కొంచెం సేపటికి అట్లా గోరువెచ్చని నీళ్ళలో వేసి ఇలా వాటర్‌లో కలిపి తీసుకోవచ్చు. మీకు వాటర్‌లో తీసుకోవడం ఇష్టం లేదనుకోండి, కాఫీలో కూడా కలుపుకోవచ్చు. టీలో కూడా కలుపుకోవచ్చు. జ్యూస్‌లో కలుపుకోవచ్చు. పాలల్లో కలుపుకొని తాగొచ్చు. మంచి నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు. సో, మీకు ఎలా ఇష్టమైనా కూడా ఇది ఎందులోనో అయినా కూడా అలా మంచిగా కరిగిపోతుంది. ఇది ముఖ్యంగా మగవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళకి మెనోపాజ్ లాగానే మగవాళ్ళకి ఆండ్రోపాజ్‌లో వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. అలాగే ఎవరికైనా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ గనుక ఉంటే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చాలామంది ఇప్పుడు యంగ్‌స్టర్స్ ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనంటే స్పెర్మ్ కౌంట్. పిల్లల కోసం టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందండి అని చెప్తారు. వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తది. స్పెర్మ్ కౌంట్‌ని కూడా పెంచుతుంది ఇది. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అలాగే అలసిపోవడం తొందరగా అబ్బా! నా ఓపిక లేదేమో అని అనుకోవడం. అంటే ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రైన్ అయిపోవడం. అన్నిటికి ఇది తాగితే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ప్రాస్టేట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే యూరిన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతుంది. సెక్సువల్ లైఫ్ అనేది దాంట్లో ఆ చేంజెస్ అనేవి మీరు చూడొచ్చు. సో, ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచిది. అయితే ఇది ఎవరు తీసుకోవచ్చు అనంటే కనీసం 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి పిల్లలకి. 20 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు కూడా 28, 25, 28 ఉన్న వాళ్ళు కూడా మీరు ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడిన తర్వాత మాత్రమే మీరు ఇది తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఇది ఒక సప్లిమెంట్ లాగా తీసుకోండి. దిస్ ఈస్ ద ఫుడ్ సప్లిమెంట్. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఇది వరం ఇది. దీనితో ఎన్నో రసాయనాలు తయారు చేశారు. ఎన్నో సోమరసం అని చెప్పేసి, రామరసం అని చెప్పి ఎన్నో అద్భుతమైన ఔషధాలు తయారు చేసి మనకి అద్భుతమైన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని గురించి చాలా ముఖ్యంగా ప్రస్తావించి ఉంటుంది. చూసారు కదా! ఇది థిక్‌గా అయింది. ఎక్కడ కూడా మీకు
ఇప్పుడు ప్యూర్ శిలాజిత్ అయితే మీకు వాటర్‌లో మొత్తం కనబడుతుంది. కింద కూడా మీకు ఎక్కడ ఏమి తీగల్లాగా గాని, గింజలు ఏమి కనపడదు. కలిసిపోతుంది. ఇట్లా మొత్తం డార్క్‌గా అయిపోయింది చూడండి. అదే వేరే అదర్ అయితే లోపల చిన్న చిన్న ముక్కలుగా, చిన్న చిన్న అది కనబడుతూ ఉంటాయన్నమాట అవి. ఇందులో పూర్తిగా ఇట్లా ఆహ్, చూడండి ఇంత డార్క్ కలర్ వచ్చింది. ఆహ్, ఇది ఈ శిలాజిత్ మీరు రోజు ముఖ్యంగా నేను చెప్తున్న మెన్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30, 40 ఇయర్స్ రాగానే ఎనర్జీ లెవెల్స్ చాలా ఎవరికీ ఎనర్జీ లెవెల్స్ ఉండట్లే. తొందరగా అలసిపోతున్నారు. అలసట ప్రొద్దున్న లేసిన ఉత్సాహం ఈవినింగ్ అయ్యేసరికి పూర్తిగా అలసిపోయి వస్తున్నారు. ఏం తీసుకున్నా, ఏం తాగినా కూడా మాకు ఈ అలసట తగ్గట్లేదు అని చెప్పి ఎన్నో రకాల డైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ చాలా మంచిది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే జిమ్‌కెళ్తున్నారో, ఎవరైతే జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేస్తారో, అలాగే ఆహ్, సిక్స్ ప్యాక్ చేసే వాళ్ళకి, ఎక్కువ 2 అవర్స్, 3 అవర్స్ జిమ్‌లో ఉండే వాళ్ళకి, బాడీ బిల్డప్ చేసుకున్న వాళ్ళు, మజిల్ స్ట్రెంథెన్ చేయాలి, బాడీ బాగా బిల్డప్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. జిమ్‌కెళ్ళి ఎక్కువ వర్కౌట్స్ చేసేవాళ్ళైతే ఇది రోజుకి 2 సార్లు తీసుకోవాలి. పొద్దున్న ఒకసారి తీసుకోవాలి, సాయంకాలం ఒకసారి తీసుకోవాలి. జిమ్‌కెళ్ళి ఎక్కువ ప్రోటీన్స్ తిని వేరే అదర్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. ఎవరైతే జిమ్‌కి వెళ్ళి ఎక్కువ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు ఎవ్వరైనా సరే ప్రొద్దున్న, సాయంకాలం కొద్దిగా గనక మీరు ఇది తీసుకున్నట్లయితే మీ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటుంది. అలానే మీ మజిల్ స్ట్రెంత్, మీ బోన్ స్ట్రెంత్ అని బాగా పెరుగుతుంది. చాలామంది వెయిట్ లిఫ్ట్స్ చేస్తారు. చాలామంది జిమ్‌కెళ్తారు. చాలా బ్యాక్ పెయిన్ వస్తుందండి, నెక్ పెయిన్ వస్తుందని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా గనక మీరు ఇది తీసుకుంటే ఇలాంటి కంప్లెయింట్స్ అనేవి ఉండనే ఉండవు. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి.